ఘటన మచిలీపట్నంలోని పరాసుపేటలో జరిగింది. పరాసుపేటలోని వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో బ్యానర్ ఒకటి ఏర్పాటు చేశారు కూటమి నేతలు. అయితే బ్యానర్ పై తమ ఫోటోలు వేయకపోవడంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. దాంతో బ్యానర్ చించివేసిన ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దాడిలో ఎర్రంశెట్టి నానికి తీవ్ర గాయాలు కాగా అతని ఇల్లు కూడా ధ్వంసం చేశారు. అయితే ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ చేయడంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకుంటున్నారు. కానీ మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి అక్కడే ఉన్న శాన శ్రీనివాస్ ను రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. మరి బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణలు కూడా చెప్పించుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేత శంకు శ్రీను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన ఎర్రంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావు అనంతరం చిలకలపూడి స్టేషన్ లో జనసేన టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.